కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభా, మీకు వందనాలు నాయనా. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు బాబు. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి నీ వాక్కులు మా హృదయంలో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా మేము జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో అబ్రహాం గారికి వాక్యము దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. వాక్యము అనంటే ఎవరై ఉన్నారు? వాక్యము దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఆ వాక్యము అబ్రహామునకు దర్శనమందు కనబడిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆది యందు ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, అప్పుడు ఉన్నవాడే, ఇప్పుడు ఉన్నవాడే. ఆ వాక్యము అబ్రహామునకు దర్శనమందు కనపడింది. యేసు ప్రభుల వారు ఆదిలోనే అబ్రహాముకు కనిపించాడట. అంటే ఆది యందే ఆయన ఉన్నాడు, వాక్యరూపిగా ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యానికి దేవుని వాక్యమని, జీవవాక్యమని, రక్షణ వాక్యమని, సువార్త వాక్యమని, బోధవాక్యమని, బుద్ధివాక్యమని, సత్యవాక్యమని, సమాధాన వాక్యమని, హితవాక్యమని, దివ్యవాక్యమని, ప్రమాణవాక్యమని, శక్తివాక్యమని, ప్రవచన వాక్యమని, ప్రవక్తల వాక్యమని, ఇంకా ఎన్నో రూపాలుగా ఆ వాక్యము మనకు దర్శనమిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము దర్శనమందు లేదా నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడుతూ ఉంటే అనేకమైన అద్భుతాలు కనపడుతూ ఉంటాడు, అనేకమైన అద్భుతాలు. కనుక ఆ వాక్యము పొందిన అబ్రహాము ఎంతో ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. నీ యొక్క సంతతిని అభివృద్ధి చేస్తాను, ఇస్కరేణు వల్లే చేస్తాను, ఆకాశ నక్షత్రాల వల్లే చేస్తాను అని చెప్పాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 119వ కీర్తన 130వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. అక్కడ, నీ వాక్యము వెల్లడి అగు తోడనే వెలుగు కలిగెను. హల్లెలూయా. చీకటిలో అంధకారంలో ఉన్నవారు ఆ వాక్యము గాని వెల్లడి అగితే ఏం కలుగుతుందట? వెలుగు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని దర్శించుకునేలాగున మనము ప్రార్థనలో గడపాలి. అబ్రహాముకు ఆ రాణు ఏ రీతిగా దర్శనమందు వాక్యం వచ్చి చెప్పిందో ఈనాడు నీతో కూడా మాట్లాడాలి. ఎన్నో దినాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మనం మారిన దగ్గర నుంచి ప్రార్థన చేస్తూనే ఉంటాం. మీకు ఒకసారి నేను చెప్పాను కదా, చదువు లేదు, మన ఇంటి పక్కన అద్దెకుండేదామా, అసలు సంతకం తెలియదు, ఏలుముద్ర తప్ప ఏమేయదు, రక్షణలో కొనసాగుతూ ఉంది.
దేవుడు ఆమెతో మాట్లాడాడు వాక్యం ద్వారా. బైబిల్ తీయ అన్నాడు. పేజీలు తిరగేస్తూ ఉంది. ఒక చోటకు వచ్చిన తర్వాత అక్కడక్కడ రెండు అంకి కనపడుతుంది చూడు, అక్కడ ఉందా, అక్కడ ఏలు పెట్టాడు, అది చదువు అన్నాడు. ఆ రాత్రి ప్రభు ఆమెకి చెప్పినట్లు ఆ ఏలు పెట్టుకొని ఉదయం మరలా ఆమెకు నేను కనపడేంత వరకు ఆ బైబిల్ మీద ఏలు తీయకుండా అలా పెట్టుకుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా దేవుడు మాట్లాడతాడు, మా దేవుడు మాకు అడిగినవన్నీ ఇస్తాడని చెప్తావు, కానీ దేవుడు నీతో ఏ రీతిగా మాట్లాడాడు అది మాత్రం మర్చిపోతాం. అక్కడ దాకెందుకు మనకి, మనం నూతన జన్మ అనుభవం అనుకుంటాం కదా, ఏది రక్షణ పొందిన తర్వాత లోకం నుంచి వేరై క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అంటది వాక్యం. అన్ని పండగలు మనం చేస్తాం, కానీ నూతన సృష్టిగా మారిన తర్వాత ఆ డేటుని నువ్వు మర్చిపోతావు. అది మన విశ్వాసం. ఏది నువ్వు చేసుకోవాలి పుట్టినరోజు, దేవునిలోనికి వచ్చిన తర్వాత, నువ్వు మారిన తర్వాత, అది నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన తర్వాత, లోకంలో నుంచి నువ్వు వేరుపడి నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత, అది నీ నిజమైన జీవితం. ఆ పండగ నువ్వు చేసుకోవాలి. నువ్వు బాప్తీసం తీసుకున్న రోజును గుర్తుపెట్టుకొని, ఆ రోజు ప్రభా ఇంతకాలం అయిందా నేను రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న వాక్యం నీతో ఏ రీతిగా మాట్లాడింది అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. అసలు ఆ డేటే గుర్తుండదు మనకి. బాప్తీసం తీసుకున్న డేటే మర్చిపోతాం. వాక్యాన్ని ఎలా మరి గుర్తుపెట్టుకుంటావు నువ్వు? వాక్యం మాట్లాడుతుందని తెలుసు, నీతో ఎలా మాట్లాడుతుంది? ఆ వాక్యం నీతో ఉంటే ఏమవుతుందంట? వెలుగు కలుగును. ఒకటి చీకటిలో అంధకారంలో మనం జీవిస్తే, ఆయన అంటాడు కదా, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు అన్నట్టు. యేసయ్య అక్కడికి రాగానే, వాక్యమై ఉన్న దేవుడు వారి దగ్గరికి రాగానే వారు గొప్ప వెలుగును చూశారంట. హల్లెలూయా. నువ్వు చూసావా? ఎప్పుడైనా చూసావా? అసలు ఆ వాక్యాన్ని చూసావా? లేదు. ఏం చెప్తాం? సమాధానం ఏం చెప్పలేం. దేవుని వాక్యం ఏంటుంది? వాక్యము వెల్లడి అగు తోడనే వెలుగు కలిగేను అని. ఎక్కడుంది వెలుగు? చూడండి, వాక్యం మనలోనికి వస్తే అది ఏం చేస్తుంది? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుందును. ఎప్పుడైతే నువ్వు నమ్మి రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నావో నీ హృదయంలో ఏముండాలి? మన హృదయాల్లో వాక్యం ఉండాలి. కదిపితే వాక్యం ఉండాలి. ఏ పని చేసినా వాక్యరీతిగా ఉండాలి. ఈర్ష్య ద్వేషాలు ఏమీ ఉండకూడదు. ప్రేమే నీలో ఉండాలి. అది మనలో కనిపించదు. బాప్తీసాలు మాత్రం తీసుకుంటాం, మనలో ప్రేమ ఉండదు. ఇంట్లో వాళ్ళని, మన వాళ్ళని తప్పితే బయట వాళ్ళని ప్రేమించవు. ఎంత బాధగా ఉంటుందంటే, చాలా ఘోరమైన పరిస్థితులు. ఇదివరకే బాగుందండి అమ్మా, ఆయన ఇదివరకే బాగున్నాడండి, బాప్తీసం తీసుకున్న తర్వాత ఆడి పరిస్థితి బాగోలేదండి, ఇదివరకే బాగున్నాడండి అనే సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వెల్లడి అగుతోడగానే వెలుగు కలుగుతుందంటే, ఇదివరకు బాప్తీసం తీసుకోకముందు, బాప్తీసం తీసుకున్న తర్వాత నీ ప్రవర్తన, నీ తీరు, నీ నడక, నీ పడక, నీ మాట తీరు, నీ చూపు అన్నీ మారాలి. ప్రత్యేకత కనపడాలి. వాక్యం నీ హృదయంలో ఉంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు వాక్యము నా హృదయంలో పెట్టుకోండి అంటే, నువ్వు మామూలు విషయాల్లో ఇదివరకట్లాగా నువ్వు ఉంటే నీలో ఏమి లేనట్టట, వాక్యం మన హృదయంలో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, రోమాపత్రిక అంటాడు, పౌలు గారు అంటాడు, వాక్యము నా హృదయంలో ఉంచుకుంటాం కదయ్యా, అక్కడ ఉంచుకున్నామంటే అవసరమైనప్పుడు తీసి పడేస్తారు. అది అట్లా కాదు, వాక్యము నా హృదయంలో నివసింపజేయమంటాడు. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ హృదయము, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసమే. ఎక్కడుండాలంట వాక్యము? నీ యొద్దను, నీ నోటను, నీ హృదయం. ఎక్కడ ఉండాలంట? నీ యొద్దను, నీ హృదయంలోనూ, నీ నోటను ఉండాలంట. అప్పుడు దాన్ని తీయటానికి వీల్లేదు.
ఏదైనా ఒక వస్తువు మనం పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ పెట్టాం, తర్వాత మనకు అవసరమైనప్పుడు దాన్ని తీసుకుంటాం. కానీ నివాసము చేయనిము అని అంటే, నివాసం ఉండే ఇప్పుడు ఇల్లు ఉంది, మనం ఇల్లునే తాత్కాలికంగా మనం ఉంచుకోం, పర్మనెంట్గా దాన్ని నివాసం చేస్తాం కాబట్టి అక్కడే ఉంటాం మన జీవితకాలం అంతా. అలాగనే నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉన్నది అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము వెల్లడి అగుతోడనే వెలుగు, వాక్యము పాపం చేయకున్నట్టు నా హృదయములో, వాక్యము నా నోటను నా హృదయములోను అంటే నా యొద్దను ఉన్నది. ఉంచుకుంటే వాడి లోకానుసారమైన వాటిల్లో వాడేమీ వెళ్ళటానికి వీలు లేకుండా ఉంటుంది. అలాగనే చూడండి 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అని అంటాడు. హల్లెలూయా. నిన్ను నడిపించేది వాక్యం. అది వద్దని నువ్వు బయటికి వెళ్ళిపోతే ఎలాగా? నీ వాక్యము వెల్లడి అగు తోడనే వెలుగు కలిగని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రపంచం పొద్దునే నేను టీవీలో న్యూస్ చూశాను. రష్యా ప్రాంతాలలో అక్కడ బైబిల్ పట్టుకుంటే చంపేస్తున్నారంట. బైబిల్ పట్టుకుని తిరిగితే ఎక్కడన్నా మీటింగ్ జరిగితే అక్కడ ఉన్న వాళ్ళని అందరిని చంపేస్తున్నారంట. అందరూ గుమికూడి ప్రాంతంలో ఉండకుండా ఉండటానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక సంఘంలో 100 మంది కానీ ఉంటే 30 మందిగా ఉంటూ అర్ధరాత్రులు 2 గంటలకు 3 గంటలకు మాటలు వినపడకుండా, బైబిల్ లేకుండా ప్రార్థన చేస్తున్నారంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా మనం ఏసీలు వేసుకొని, ఫ్యాన్లు వేసుకొని, కుర్చీలు వేసుకొని, అన్నీ వేసుకొని, అన్ని సదుపాయాలున్నా దేవుని సన్నిధికి రావటానికి మనకు బద్ధకాలు. రేపటి దినం వాక్యం కరువైపోతే, నీ హృదయంలో వాక్యం లేకపోతే ఏం చేస్తావు చెప్పు? చదువు కాదు కావాల్సింది, వింటే వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకో. హృదయం చదువుకుందా? హృదయంలో వాక్యం ఉంచుకో అంటే, చదువుకుంటే ఎక్కడికి వెళ్తుంది? అది హృదయంలోకి వెళ్తుంది. వింటే ఎక్కడికి వెళ్తుంది? మన దగ్గరికి వెళ్తుంది. అందుకని వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉంచుకోమంటుంది వాక్యం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డల, రాబోయే దినాలలో ఏం జరుగుతుందో, ఏ పరిస్థితిలో మనం ఉంటామో, క్రైస్తవం ఎటుపోతుందో, ఏమైపోతుందో తెలియని పరిస్థితి. కనీసం ఎందుకులే ఇప్పుడు మనం అటు ఇటు తిరిగి వచ్చాం, ఎక్కడ ఊరెళ్ళి వచ్చాం, లేకపోతే ప్రయాణం చేసి వచ్చాం, బజార్కి వెళ్ళి వచ్చాం, ఏ రోజు ఏ వాక్యం నీ హృదయంలో దేవుడు ఉంచుతాడో తెలియదు. ఆ రోజే నీవు దేవుని సన్నిధికి వచ్చే రోజు నీకు పని తగులుతుంది. సాతానుడు అలా కలిగిస్తాడు. ఆ వాక్యం నీ హృదయంలో ఉండదు. రేపటి దినాన్న బైబిల్ పట్టుకొని వస్తే తన్నేసి, కొట్టేసి, చంపేసి రోజులు వస్తే అప్పుడు వాక్యం ఎత్తుకున్నా దొరకదు. చెప్పేవాడిని కనపడ్డావు. యేసయ్యని గురించి మాట్లాడుకుంటే తంతారు. అలాంటప్పుడు నువ్వేం చేస్తావు? అయ్యో, నేను ఆ రోజు దైవజనుడు చెప్పాడు, ఆ రోజు అన్నయ్య చెప్పాడు, ఎందుకమ్మా మానేసావు అని అన్నాడు. నేనేలా ఏ వాక్యము ఏ రోజు దేవుడు నీ హృదయంలో పెడతాడో, ఏ చీకటి బ్రతుకు నుంచి దేవుడు వెలుగులోనికి లాగటానికి ఆ రోజు నిన్ను పిలిచాడో, ఆ రోజు నువ్వు మిస్ అయితే, ఆ వాక్యం నీ హృదయంలో లేకపోతే, ఆ చీకటిలో ఉన్న పరిస్థితుల్లోనే నీవు ఉంటే, వాక్యము వెల్లడి కాకుండా నువ్వు రాకుండా ఉంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగించు దీపమయ్యింది అంటాడు పేతురు గారు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలిగించు దీపం అని అంటాడు. ఆ దీపం చీకటిలో బతుకెందుకంటే మనకి చూడండి, ప్రార్థనకు వచ్చేవాళ్ళలో ఉన్న రాజకీయాలు, ప్రార్థనకు వచ్చేవాళ్ళలో ఉన్న మనస్పర్ధలు, ప్రార్థనకు వచ్చేవాళ్ళలో ఉన్న ఈర్ష్య ద్వేషాలు ఎక్కడ చూడలే నేను. ఒక్కోసారి చాలా బాధేస్తుంది. ఇందాక అన్నాను చూడు, ఇదివరకు పరిస్థితులే బాగున్నాయండి అని. అసలు కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? వాక్యము వాళ్ళ హృదయాల్లో లేదు కాబట్టి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎదుటి వాడిని ప్రవర్తన చూసిన తర్వాత
ఎవరినైనా తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదు. యేసయ్య అన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ నాకు తీర్పు తీర్చే అధికారం ఉందన్నాడు. మనం మాత్రం తీర్చేస్తాం. అబ్బాయి ఆడ అలాంటి వాడండి, ఆ అమ్మాయి ఇలాంటిదండి, ప్రార్థనకు వస్తుంది కానీ సరైన ప్రవర్తన లేదండి, ఎన్నో అనుకుంటుంటాం మనం. వాళ్ళు అనేవాళ్ళు ఎలాంటి వారు? వారి హృదయంలో వాక్యము లేదు. ఇతరులను దూషించొద్దనందా, నీ పొరుగువారిని తిరస్కరించొద్దని చెప్పిందిగా, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పిందిగా, మరి ఎందుకు నువ్వు వారిని దూషిస్తున్నావు దూషిస్తున్నావు? వాక్యం మన హృదయాల్లో లేదు. వాక్యం ఉన్న వారిని బేరీజ్ చేసి చూసుకోవాలి. మీకు చాలాసార్లు చెప్తున్నా, ఎదుటి వారిని నువ్వు కనిపెట్టాలంటే 10 సూత్రాలు చెప్పాను మీకు గుర్తునే లేదు. వాటిని కానీ నీ హృదయంలో పెట్టుకుంటే ఎవరు వచ్చినా సరే నీ ఇంటిలో ప్రవేశించి నేను దైవజనునో విశ్వాసనో లేకపోతే భక్తిపరునో అని చెప్పినప్పుడు వాటిని బేరీ చేసి చూసుకో. వాడు తోగగలిగితే నిజమైన భక్తుడు లేదా విశ్వాసి, లేదంటే తేలిపోతాడు. వాడిని ఇంట్లోనికి రానియద్దు. వాక్యం ద్వారానే చెప్తాను, వాక్యం ద్వారానే చెప్పాను. చూసుకోండి, ఎవరినైనా ఎవరు ఇంటికి వచ్చినా భక్తిని బేరీ చేసి చూడండి. ఎలా చూడగలుగుతాం? ఎలా చూడగలిగింది ఘనురాలని స్త్రీ? మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి జనుడని నేను గుర్తెరిగి తిని అంటది. హల్లెలూయా. బేరీజ్ వేసి చూడాలి. ఎలాగనా? వాక్యము వారి హృదయంలో ఉన్నది కాబట్టి గమనించుకోగలుగుతారు. వాక్యము నీ హృదయంలో లేకపోతే మనమేమీ చేయలేం. అలాగనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, ఎవడైనను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తించువాడైతేనే, ప్రవర్తింపని వాడైతే, ఎవడైనను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అబద్ధములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. వినటమే కాదండి, దాని ప్రకారం వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. ప్రవర్తిస్తే యాక్చువల్గా క్రైస్తవం ఈ రోజున ఎక్కడ పెట్టినా మీటింగులు వెళతా ఉన్నాం. కనీసం దేవుని సన్నిధికి వచ్చిన వారు ఒక్క 50% వాక్యానుసారంగా ప్రవర్తిస్తే ఈరోజు ఈ క్రైస్తవం ఇలా ఉండదు, చాలా అభివృద్ధిలో ఉంటుంది. వాక్యం వినివారు మాత్రమే ఉంటున్నారు, కానీ వారి దాని ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండట్లేదు మనం. కనుక వినకుండా వినడం మాత్రమే కాకుండా వాక్య ప్రకారం జీవిద్దాం. తర్వాత ఇర్మియా అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, అది బండను బద్దలు చేయు సుత్తి వంటిది అంటాడు. ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే బండ లాంటి నీ హృదయం కరగాలి. ఏ చెత్త చెదారం నీ హృదయంలో ఉంటే కాల్చబడాలి. కాల్చబడకుండా ఇంకా బండలాంటి హృదయమే నీ చెత్త నీ హృదయంలో ఉంటే, కాల్చబడకపోతే వాక్యానుసారంగా నువ్వు లేవు. అది గుర్తుపెట్టుకోండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, మరియు రక్షణను శిరస్త్రావణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. హల్లెలూయా. ఖడ్గం ఎవరు ధరించుకుంటారు? యుద్ధానికి వెళ్ళేవాడు. యేసయ్య అంటాడు కదా, మీరు పోరాడునది మనుషులు కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో. హల్లెలూయా. ఆ పోరాటానికి వెళ్ళేటప్పుడు నీకేం కావాలి? సాతానుడిని ఎదిరించాలంటే నీ దగ్గర ఏముండాలి? ఆత్మ ఖడ్గము, వాక్య ఖడ్గము. వాక్యమును ఆత్మ ఖడ్గము. నీవు దురాత్మల సమూహమును జయించలేకపోతున్నావు అన్నట్టు గల కారణం నీలో వాక్యమును ఆత్మ ఖడ్గము లేదు. అది మాత్రం సత్యం, అది మాత్రం గమనించుకోవాలి. ఎందుకు సాతాన్ని మనం జయించలేకపోతున్నాం అంటే వాక్య ఖడ్గం మన దగ్గర లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నా నేను, మీరు ఎదుటివారిని ఎవరు మన ఇంటికి వచ్చినా, ఎవరు తోపైన తురుమైన వాక్యాన్ని బేరీస్ చేసి చూసుకునే సత్తా నీలో ఉండాలి, మనలో ఉండాలి. మాట తీరును బట్టి అతని ఆధ్యాత్మిక పరిస్థితిని
చూడగలిగే శక్తి మనం ఉండాలంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. అంతేకాదు చూడండి మలాకీ 3:2లో, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు. చూడండి ఆ లైట్ ఏమో అక్కడ ఉంది బాక్స్ దగ్గర.